హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రాలియే. ఈ రోజు మనం జనరేటివ్ ఏ ట్యుటోరియల్ సిరీస్ లో ప్రాంప్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఏ టూల్స్ అయినా చాట్ జీపీటీ, మిడ్ జర్నీ ఈ టూల్స్ గురించి వినే ఉంటాం. ఇవన్నీ కూడా ప్రాంప్ట్ మీద డిపెండ్ అయ్యే టూల్స్. మనం వీటికి తగ్గట్టుగా ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే రిజల్ట్స్ అనేవి మనకి ఎలా ఉంటుందో మనం వన్ బై వన్ తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ప్రాంప్ట్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్, ఒక కమాండ్ లాంటిది. ఏఐ మనకి కావాల్సిన ఆన్సర్ ఇవ్వడానికి మనం ఇచ్చే ఒక లైన్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ పోయం ఇన్ తెలుగు అబౌట్ హైదరాబాద్ అని మనం ఇలా చెప్పామనుకోండి, మనం ఏదైతే మనం ఇస్తా ఉంటామో ఆ యాప్స్ కి దాన్నే మనం ప్రాంప్ట్ అని అంటాం. సో మనకి ఏదైతే కావాలో అలా ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే ప్రాంప్ట్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, క్వశ్చనింగ్ ప్రాంప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ అనేది ఒక క్వశ్చన్ లాగా ఉంటే దాన్ని మనం క్వశ్చనింగ్ ప్రాంప్ట్ అని అంటాం. అలానే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్. ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్ అంటే మనకి తగ్గట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే కావాలో మనం అడుగుతామో చాట్ జీపీటీ కానీ లేకపోతే ఏ టూల్స్ ఏమైనా సరే అవి మనకి తగ్గట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాటినే మనం ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఇలాంటివి. నెక్స్ట్ వన్, క్రియేటివ్ ప్రాంప్ట్స్. ఈ క్రియేటివ్ ప్రాంప్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే న్యూగా ఏదన్నా క్రియేట్ చేసి ఇవ్వగలేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ లవ్ స్టోరీ సెట్ ఇన్ హైదరాబాద్ ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోల్ బేస్డ్ ప్రాంప్ట్. ఈ రోల్ బేస్డ్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనమే గనక ఆ రోల్ లో ఉంటే మన బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పే ప్రాంప్ట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యాక్ట్ యాజ్ ఎ టీచర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫ్రాక్షన్స్ ఇలా. అండ్ లాస్ట్ వన్, మల్టీ స్టెప్ ప్రాంప్ట్. మల్టీ స్టెప్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే ఒక ప్రాంప్ట్ లోనే మనం 2-3 ఆన్సర్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయడం లాంటివి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ దెన్ గివ్ ఎగ్జాంపుల్స్. ఈ ప్రాంప్ట్ లో మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం, తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వమన్నాం. ఇలా మల్టిపుల్ ప్రాంప్ట్స్ అనేవి కలిగి ఉంటే వాటిని మనం మల్టీ స్టెప్ ప్రాంప్ట్ అని పిలుస్తాం. ఈ విధంగా ప్రాంప్ట్ స్ట్రక్చర్ బట్టి ఏ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనం వై ప్రాంప్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. ఏఐకి ఇంటెలిజెన్స్ ఉందని మనం అనుకుంటాం, కానీ అది మ్యాజిక్ కాదు. అది మనం ఇచ్చే ప్రాంప్ట్ ని బట్టి అర్థం చేసుకొని మనకి తగ్గట్టుగా ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇఫ్ సపోజ్ మనం గనక రాంగ్ ప్రాంప్ట్ ఇస్తే ఆబ్వియస్లీ మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. అదే మనం ఇచ్చే ప్రాంప్ట్ కనుక క్లియర్ గా ఉంటే మనకి ఆన్సర్ కూడా క్లియర్ గా ఉంటుంది. గుడ్ ప్రాంప్టింగ్ ఇవ్వడానికి కొన్ని టిప్స్ కావాలి. నాకు ప్రాంప్టింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతా ఉన్నాయి అని మీరు ఫీల్ అవుతున్నారా? అయితే నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అయిపోండి. నెంబర్ 1, బీ స్పెసిఫిక్. డోంట్ సే ఎక్స్ప్లెయిన్ క్లౌడ్, సే ఎక్స్ప్లెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ సింపుల్ వర్డ్స్ విత్ 2 ఎగ్జాంపుల్స్. ఇలా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని స్పెసిఫిక్ గా క్లియర్ గా చెప్పాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యాడ్ కాంటెక్స్ట్. అంటే మనం ఇచ్చే కాంటెక్స్ట్ అనేది అసలు ఎవరికి రీచ్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. లైక్ స్టూడెంట్సా, కిడ్సా, ప్రొఫెషనల్సా ఇలా. అండ్ యూస్ ఫార్మాట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ పాయింట్స్ ఆర్ టేబుల్ ఆర్ పారాగ్రాఫ్ ఇలా. అండ్ ఫోర్త్ వన్, యూజ్ రోల్స్ లైక్ యాక్ట్ యాజ్ ఎ టీచర్, యాక్ట్ యాజ్ ఎ స్టూడెంట్, యాక్ట్ యాజ్ ఎ లాయర్ ఇలా. అండ్ ఫిఫ్త్ వన్, ఇటరేషన్. మనకి ఏదైనా సరే రాంగ్ గా అనిపిస్తే దాన్ని ఓకే కరెక్ట్ దిస్, నౌ రీరైట్ ఇన్ సింపుల్ వర్డ్స్ అని కనుక మనం ప్రాంప్ట్ ఇస్తే మనకి దాన్ని అంతా కూడా కరెక్ట్ చేసి రీరైట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. అలానే మీరు కనుక కంప్లీట్ గా జనరేటివ్ ఏ నేర్చుకుందాం అని అనుకుంటున్నాను అనుకుంటే మన బ్రాలియేలో జాయిన్ అయిపోండి. మన బ్రాలియేలో విత్ ఇన్ 3 to 6 months లో బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు జనరేటివ్ ఏ కంప్లీట్ గా టీచ్ చేసేస్తారనమాట. అలానే మనం ప్లేస్ అయినంత వరకు మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ గా జనరేటివ్ ఏ నేర్చుకుందాం అని అనుకున్న వాళ్ళు మన బ్రాలియేలో జాయిన్ అయిపోవాల్సిందే.